సత్తా ఉన్నటువంటి ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామరెడ్డి గెలుపులోనే మెదక్ అభివృద్ధి ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. మనకు మంచి అభ్యర్థి దొరికింది. ఇవాళ అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆలోచించాలి. మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా విద్యావంతుడు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని నేను అందరినీ మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి రచయితలు, కవులు, కళాకారులు, రైతులు, మహిళలు, కార్మికులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ ఆపద వచ్చినా మీకు హరీష్ అన్న ఉంటాడు, మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. ఎవడు కాంగ్రెస్ వాడు భయపెట్టినా, ఎవడు ఏం చేసినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ విషయం ఏంటంటే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు. ప్రజలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు. ఈ కాంగ్రెస్ ని ఎప్పుడు ఓడగొట్టాలనా, ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలనా అని ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవాలి. మీరు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్లి ఈ కాంగ్రెస్ మోసాలను చెప్పండి. మన కేసీఆర్ నేను ప్రజల దగ్గరికి వెళ్లి మీరు వివరించండి. ఇవాళ ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు. ఈ మోసపూరిత కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు తయారున్నారు. మనం ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం ఉన్నది. నిన్న కూడా మన పార్టీ సర్వే వచ్చింది. నిన్న సర్వేలో 8 నుంచి 9 ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. మరి ఇంకా రోజు రోజుకు కేసీఆర్ గారి బస్సు యాత్రతో మొన్నటి టీవీలో కేసీఆర్ గారి చర్చను 4 గంటలు అందరూ కళ్ళకు అద్దుకున్నట్టు చూసింది. చాలా మార్పు వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్ని ఒక్క టీవీ చర్చతో కేసీఆర్ పటాపంచలు చేసేసిండు. అన్నిటికీ సమాధానం చెప్పిండు. బస్సు యాత్ర బయలుదేరితే కాంగ్రెస్ వాళ్ళు గజగజలాడుతున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం తప్పదు. బీజేపీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బీజేపీ వాళ్ళు అన్ని అబద్దాలు చెప్తున్నారు. బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు. మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే. మనకు ఏ ఒక్క పని కూడా బీజేపీ వాళ్ళు చేయలేదు. అందువల్ల బీజేపీని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మెదక్ అభివృద్ధి బీఆర్ఎస్ తో సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ గొంతుకగా అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో మేము తెలంగాణ వాణిని, మెదక్ వాణిని వినిపిస్తాం. మెదక్ హక్కులను కాపాడతాం. మెదక్ అభివృద్ధికి కృషి చేస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. జై. వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు. మనదేమో పట్టబగలు నడి రోడ్డు మీద కింద కాలుతున్నా మీద కాలుతున్నా కదలకుండా వెంకట్రామరెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇలా మా కార్యకర్తలు, మా నాయకులు పనిచేస్తా ఉన్నారు. ఇగో ఇది మన పట్టుదల. ఉద్యమకారులంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు. ఇలా అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు. చాలా సంతోషం. మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ. ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా. 25 ఏళ్లల్లా ఎప్పుడు మెదక్ ఎంపీ గెలిచినా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది. రేపు కూడా మెదక్లో గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, మన వెంకట్రామరెడ్డి. నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు? ఇదే రామదాస్ చౌరస్తాలా 10 ఏళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు. ఏం చేసిండు బిడ్డ లిల్లీపోట్? నువ్వు మెదక్లో నామినేషన్ ఎందుకు వచ్చిన వెంటనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు. కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్లో నామినేషన్ ఉండునా? ఇవాళ పేరుకు మెదక్ జిల్లా, మెదక్ ఎంపీ పోయి వెనకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే. కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు. ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు. గా జిల్లా అయింది కనుక, ఆయన కలెక్టరేట్ కట్టిండు కనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కి వచ్చినావు.
అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది. ఈ గులాబీ జెండాది. నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు, అబద్ధాలంటే కూడా అక్కేటట్టు ఉండాలి. ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్దాస్ చౌరస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి. బిహెచ్ఎల్ వచ్చింది 1952లా, ఇందిరాగాంధీ ఎంపీ అయింది 1980లా, 30 ఏళ్ల తర్వాత అయింది. ఈయన అంటాడు ఇందిరాగాంధీ అట ఈడు ఎంపీ పోటీ చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం ఆడతాడు. అరే ఆయనకి ఎవడో స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగా లేడు, ఆ రాసిస్తానన్నా అకల్ మనుకుతారా ఇషారతో రహనా. నువ్వు చదువుకోవా కనీసం, ఏది పడితే అది మాట్లాడితే నవ్వుల పాలు కావా, ఇజ్జతమానం పోదా ముఖ్యమంత్రిది. నీది పోతావా కానీ కుర్చీది పోతుంది నాయన, ఆ కుర్చీ గౌరవాన్ని కాపాడు. ఏం మాట్లాడు, పేగులు మెడలు వేసుకుంటా గోటీలాడతా. ఎవడైనా పేగుల మెడలు ఎవడేసుకుంటాడే, రాక్షసులు వేసుకుంటారు. నువ్వు పేగుల మెడలు వేసుకుంటే కాదు బిడ్డ, నువ్వు 6 గ్యారెంటీలు అమలు చేయి. 6 గ్యారెంటీల గురించి మాట్లాడు. మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కు ఉందా? మెదక్ జిల్లా అయిందంటే, సంగారెడ్డి జిల్లా అయిందంటే, సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ పార్టీ వల్ల. ఇవాళ హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండు కనుక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో 1 ఎకరా ఎండకుండా పంట వండిందంటే అది కేసీఆర్ వల్ల, బీఆర్ఎస్ వల్ల. ఆ చెక్ డ్యాములు కట్టకపోతే, కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు, యాసంగి పంటలు మన చేతికి వచ్చినా? దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు, 3 జిల్లాలకు 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్కు, సంగారెడ్డికి, సిద్దిపేటకు 3 మెడికల్ కాలేజ్ తెచ్చిండు. 100 కోట్లు ఖర్చు పెట్టి మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్. నువ్వు వచ్చిన రోడ్డు ఆ కలెక్టరేట్ నుంచి రామ్దాస్ చౌరస్తా దాకా అందమైన 4 లైన్ల రహదారిని చేసింది కేసీఆర్. ఈ రామ్దాస్ చౌరస్తాను ఇంత సుందరంగా తీర్చిదిద్దింది మా కేసీఆర్. నువ్వు మాట్లాడతావు, నువ్వు ఏం చేసినావు? నువ్వు ఆ రోజు 100 రోజుల్లో 4 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండ్రు. బాండ్ పేపర్కు జర ఇజ్జత్ ఉండే, వాల్యూ ఉండే. ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు తీసిండ్రు. బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది. అందుకో కొత్త డ్రామా పెట్టిండిగా. బాండ్ పేపర్ అంటే నమ్మేటట్లేదని ఈడికి వస్తాడు ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్టు అంటాడు, ఆడికి పోతాడు రాముల వారి మీద ఒట్టు అంటాడు, లాస్ట్కు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుతున్నాడు రేవంత్ రెడ్డి.